హలో, నేను విశ్వేశ్వరరావు. భారతదేశం మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్తూ ఉంటారు ట్రంప్. దానికి భిన్నంగా ఆయన చర్యలు, ఆయన విధానాలు ఉన్నాయి. భారతదేశాన్ని టార్గెట్గా చేస్తూ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ, అలాగే స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఒక ఆందోళన. H1B వీసాలకు సంబంధించి $1,00,000 చెల్లిస్తేనే మళ్ళీ రెన్యువల్కి కానీ, లేదంటే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే H1Bకి అప్లై చేసుకోవడం దానికి కానీ $1,00,000 చెల్లించాలని చెప్తున్నారు. సాధారణంగా వాళ్ళ శాలరీసే $1,00,000 పైగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. యావరేజ్గా 80 నుంచి $1,00,000 ఉండేటువంటి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. మరి ఏడాదికి వార్షిక ఫీజు కింద $1,00,000 చెల్లించాలి H1B వీసాకి అని అంటే ఏ కంపెనీ అయినా ఆ ఎంప్లాయీని భరించే అవకాశం ఉందా అంటే లేదు. ట్రంప్ అందుకే అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ని పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఒకటి. అలాగే స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళు H1B అప్లై చేయాలంటే ఎన్ని డాలర్లో పే చేయాలి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ $1,00,000 అనేది ఖచ్చితంగా పే చేయాలనేది ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. ఇది ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం, ప్రత్యేకించి భారతదేశానికి. ఎందుకనంటే H1B హోల్డర్స్ 80% ఇండియన్సే ఉంటారు. చైనా వాళ్ళు ఒక 12% ఉంటారు. సో మేజర్ పోర్షను ఇండియన్సే కాబట్టి మన ఎన్ఆర్ఐలు ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు కొంత ఆందోళన. దీని మీద రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ స్పందిస్తూ మోడీ బలహీనమైనటువంటి ప్రధానమంత్రి, అందుకే ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయాలు భారతదేశం మీద తీసుకుంటున్నారు. కేవలం ఒక H1B వీసాల మీదే కాదు, చాబహార్ ఓడరేవు మీద కూడా ఆంక్షలు పెట్టారు. దీని కారణంగా భారీ నష్టం భారతదేశానికి జరగబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పుడు ఢిల్లీ నుంచి రెస్పాండ్ అయ్యారు. ఏంటి చాబహార్ అంటే, ఇది ఇరాన్, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది చాబహార్ మీద. చాబహార్ ఓడరేవు, ఈ ఓడరేవు నుంచి మనం యూరోప్ కంట్రీస్కి అలాగే రష్యాకి వాణిజ్యాన్ని ఈజీగా చేసుకోవచ్చు, పాకిస్తాన్తో సంబంధం లేకుండా. ఇది రోడ్ నిర్మిస్తుంది కదా చైనా, పాకిస్తాన్ తోటి సఖ్యతగా ఉంటూ రోడ్ లైన్ నిర్మిస్తుంది. దానికి ప్యారలల్గా భారతదేశం ఈ చాబహార్ అనేటువంటి ఓడరేవుని బేస్ చేసుకొని ఇప్పుడు రష్యాకి కానీ లేదంటే యూరోప్ కంట్రీస్కి కానీ వాణిజ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే దాదాపు 4,000 కోట్ల పెట్టుబడి దాన్ని డెవలప్ చేయడానికి పెట్టించారు భారతదేశం చేత అని చెప్పి కూడా తెలుస్తుంది. భారతదేశం ఇన్వెస్ట్ చేసింది అక్కడ. ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అమెరికా ఈ మొత్తం ఆంక్షలను అక్కడ పెట్టించింది. సో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ ఈ మూడు కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసుకుని అది డెవలప్ చేస్తున్నటువంటి విస్తరిస్తున్నటువంటి ఓడరేవు అది. ఆ ఓడరేవు నుంచి రాబోయేటువంటి రోజుల్లో $86 మిలియన్ విలువైనటువంటి ఎగుమతులు జరుగుతాయి అని చెప్పి అంచనా వేశారు. ఇప్పుడు దాని మీద దెబ్బ కొట్టాడు ట్రంప్, దాని మీద ఆంక్షలు పెట్టాడు. ఇదన్నీ ఎందుకు చేస్తున్నారంటే రెండు కారణాలు. ఒకటి, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం అనేది ఒక కాజు. దానికంటే బలమైనటువంటి కారణం ఏంటంటే బ్రిక్స్. ఈ బ్రిక్స్ వేదికగా చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ అంతర్జాతీయంగా డాలర్ని బలహీనత పరుస్తుంది. ఈ కారణం చేత ట్రంప్ భారతదేశం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఒక టార్గెట్ చేశారు, ఇండియన్స్ మీద టార్గెట్ చేశారు. పర్టికులర్గా ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి కార్పొరేట్ సంస్థలకు చెప్తూ ఉన్నాయి. అయినప్పటికీ కార్పొరేట్ సంస్థలు ఇండియన్స్ లేకుండా రన్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళని ఉద్యోగాల్లో కొనసాగిస్తుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తూ ఉన్నారు, H1B వీసాకి $1,00,000 చెల్లించాలి వార్షిక ఫీజు కింద అని చెప్పి ఒక సంచలన నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తారు. దీంతో కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం. అసలు అమెరికాలో ఉండాలా, తిరిగి మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోవాలా అనేటువంటి సందిగ్ధత ఉంది. అందుకే భారత విదేశాంగ శాఖ అలాగే నాస్కామ్
ఇవన్నీ అత్యవసర సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయానికి కనెక్ట్ అయ్యి అసలు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అమెరికాలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఇచ్చారు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటి మీద కూలంకుషంగా ఢిల్లీలో చర్చించారు. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి మనం బానిసలం కాదు, మనం వేరే దేశం మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు, ఆత్మనిర్భర్ ఆల్రెడీ భారతదేశంలో ఉంది, ఆత్మనిర్భర్ స్కీమ్ కింద మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వేరే దేశం మీద ఆధారపడి వాళ్ళకి మనం బానిసలుగా మారకూడదు, అసలు మన శత్రువు ఎవరు ఉన్నారంటే అమెరికా కాదు, మన శత్రువు మనమే, మనం లొంగిపోయి వాళ్ళకి పనిచేయటమే శత్రువు, మన మేధస్సును అక్కడ ఉపయోగించడమే మన శత్రువు అనేటువంటి యాంగిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మాట్లాడటం జరిగింది. అంటే భారతీయులు అమెరికాకి వెళ్లాల్సిన అవసరం లేదు, భారతదేశంలో ఉండి ఆత్మనిర్భర్ కార్యక్రమం ద్వారా మన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మన దేశంలో మనమే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్లో మనం వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలని నరేంద్ర మోడీ గారి యొక్క బలహీనత కింద ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ట్వీట్ కూడా చేశారు రాహుల్ గాంధీ గారు. నరేంద్ర మోడీ గారి బలహీనత కారణంగానే, బలహీనమైనటువంటి దౌత్య సంబంధాల కారణంగానే ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. $1,00,000 వార్షిక ఫీజు కింద H1B వీసాలు పెట్టడం కానీ, లేదా చాదహార్ ఓడరేవుకు సంబంధించి ఆంక్షలు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కేవలం భారతదేశం యొక్క బలహీనమైనటువంటి దౌత్యం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనేది రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన పోస్ట్ చేస్తూ ఉన్నారు. 2017లోనే చెప్పాను తాను బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి అప్పట్లో పెట్టినటువంటి ట్వీట్ను ఒకసారి గుర్తు చేస్తూ ఆ ట్వీట్ను కూడా ఆయన కనెక్ట్ చేసి ఇప్పుడు కొత్తగా ట్వీట్ పెట్టారు. సో భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారు, అంతర్జాతీయంగా భారతదేశాన్ని బలహీనపరుస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం అమెరికా కనుక తలొగ్గితే ఆత్మాభిమానాన్ని కోల్పోవాల్సి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారత యొక్క సార్వభౌమాధికారం కానీ లేదంటే ఆత్మాభిమానం కానీ ప్రజలది దెబ్బతీయకుండా నిలబడాలి. అప్పుడే మనం ఇంకొకరి కింద బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని శత్రువుగా భావించాల్సిన అవసరం కూడా లేదు, మనకు మనమే శత్రువులు కావాల్సిన అవసరం లేదు, మన కాళ్ళ మీద మనమే నిలబడటానికి సిద్ధం కండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయులకు ఒక పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలకు కూడా అదే సందేశం ఇచ్చారు. ఆ మేరకు ఆయన రెస్పాండ్ కూడా అయ్యారు. $1,00,000 వార్షిక ఫీజు H1B వీసాల మీద అనేటువంటి దాని మీద ఆయన సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అమెరికాకి బెండ్ కావాల్సిన అవసరం లేదు, మనం లేకుండా వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ మనం బెండ్ అయ్యి వాళ్ళ కోరికలను నెరవేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన మళ్ళీ ఘంటాపథంగా చెప్పారు. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాల ఇంపోర్ట్ డ్యూటీస్ వేసినా, ఎన్ని రకాలుగా ట్రేడ్ వార్ జరిపినా భారతదేశం తల వగ్గదు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఈ పరిణామాలన్నీ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా మార్చగలదా, అమెరికా పతనావస్థకు వెళ్ళబోతుందా, వెళ్ళేటువంటి క్రమంలోనే ఇలాంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నాడు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.